2005 లో ఎయిర్ బస్ ల్యాండింగ్ కోసం కిందికి వస్తుండగా పైలట్ కి ఒక ప్రాబ్లం కనిపించింది. ఈ టైంలో ల్యాండింగ్ చేస్తే పక్కాగా ఏమైనా జరగచ్చు అనుకున్నాడు. ఇంతకు సమస్య ఏమిటంటే ల్యాండింగ్ గేర్ రాంగ్ డైరెక్షన్ లో స్టక్ అయింది. దీంతో ఏరోప్లేన్ పక్కాగా 99% క్రాష్ అవుతుంది అని పైలట్ కి తెలిసింది. పైలట్ స్కాట్ బార్ కి అర్థమైంది ఏమిటంటే ఈ ఎయిర్ బస్ చాలా భారీగా ఉంది అని, దీన్ని డైరెక్ట్ గా ల్యాండింగ్ చేయడం ఇంపాసిబుల్ అని. దాని కారణంగా అతను ఎయిర్పోర్ట్ కి 4 వైపులు చక్కర్లు వేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఏరోప్లేన్ లో ఫ్యూయల్ కొద్దిగా తగ్గాలి అని, దానితో బరువు కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే ఏరోప్లేన్ ల్యాండింగ్ కోసం రెడీగా ఉందో అప్పుడు స్కాట్ బార్ ప్రపంచంలోనే భయంకరమైన ల్యాండింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకోవైపు లక్షలాది మంది లైవ్ చూస్తూ ఉన్నారు. దీంతో సిచ్యువేషన్ ఇంకా భయంకరంగా మారింది. అతను ఏరోప్లేన్ ని మెల్లిమెల్లిగా కిందికి దించాడు. ఫ్రంట్ వీల్ ని గ్రౌండ్ కి టచ్ చేయకుండా మెల్లిమెల్లిగా బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఏరోప్లేన్ చాలా స్లోగా అయిందో అతను ఫ్రంట్ వీల్ ని చాలా మెల్లిగా గ్రౌండ్ కి టచ్ చేయించాడు. దానితో చాలా పొగలు వచ్చాయి కానీ వీల్ మాత్రం పగలలేదు. ఫైనల్లీ ప్లేన్ కి ఎటువంటి ప్రమాదం లేకుండా చాలా సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఈ పైలట్ ఆలోచించి పెద్ద ధైర్యం చేసుకొని ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. ఫోటోలో కనిపిస్తున్న వాటిని చూసి మూవీని గెస్ చేసి కామెంట్ చేయండి.